పూర్వం 642వ సంవత్సరంలో నరసింహవర్మ అనే రాజు ఈ మహాబలిపురాన్ని నిర్మించాడనమాట. అందులో ఈ పంచరథాలను కూడా నిర్మించాడు. కారణం ఏంటంటే తన తండ్రి అయిన మహేంద్రవర్మని పులకేశి ఒక యుద్ధంలో పల్లూరు యుద్ధం అనే యుద్ధంలో ఓడించి చంపేస్తాడనమాట. ఆయన చంపేశాడు. అలా ఆయన ప్రతీకారంగా శ్రీలంక రాజు అయిన ఒక రాజు సహాయం తీసుకొని 642వ సంవత్సరంలో పులకేశి మీద యుద్ధం చేస్తారనమాట. ఆ యుద్ధాన్ని మణిమంగళ యుద్ధం అంటారు. ఆ యుద్ధంలో నరసింహవర్మ గెలిచి పులకేశి చంపేస్తారనమాట. ఆ యుద్ధంలో గెలిచిన సందర్భంగా ఈ మహాబలిపురాన్ని ఏకశిలా రథాలను నిర్మిస్తారన్నమాట 8. అందులో ఒక్కొక్క రథం ఏంటంటే ధర్మరాజు రథం, భీముడి రథం, అర్జునుడి రథం, నకుల సహదేవుని రథం అండ్ ద్రౌపది రథం, గణపతి రథం, పిండారి అంటే దిష్టిబొమ్మ